వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ భద్రమైన భవితవ్యమని గుంతకల్ జనసేన పార్టీ బాధ్యతుడు వాసగిరి మణికంఠ అతని కుటుంబానికి అండగా ₹7 చెక్కు పంపిణీ రూపంలో ఇంటికి వెళ్లి జనసేన ఇండియన్ ఆర్మీ గర్ల్స్ టు లూలు మాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు స్కూల్ పిల్లలు పెద్దలు వచ్చి దేశం కోసం సైనికులు కార్గిల్లో చేసిన విరచిత పోరాటం కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు IAS కోచింగ్ సెంటర్ మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు నారా భువనేశ్వరి ఇక డీటెయిల్స్ లోకి వెళితే నాంపల్లి గృహకల్పలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కార్యదర్శి గంగాధర్ నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు స్వరాష్ట్రానికి వచ్చేలా చూడాలని అమ్మవారికి బోనం సమర్పించినట్లు ఉద్యోగులు తెలిపారు. పొడగానే ఉంటాం మేము భర్త అమ్మా అట్కాపురం పాత బస్తీ గౌలీపురాలోని కోట మైసమ్మ దేవాలయంలో అమ్మవారి ప్రతినిత్యం అలంకరణ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడకు వచ్చే భక్తులకు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని గోవర్ధన్ మురళి అన్నారు. శ్రీమాత్రే నమః. ఇది గౌలీపురంలో ఉన్నటువంటి కోట మైసమ్మ దేవాలయం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. 1950 నుంచి ఇక్కడ దేవాలయం ఉంది. దీని పునఃప్రతిష్ఠ 2000 సంవత్సరం జరిగింది. ఇక్కడ భక్తులు పొంగు బంగారంగా కోట మైసమ్మ దేవాలయంలో కోరికలు తీర్చేందుకు అమ్మవారు మహా
ప్రతిష్టంగా బావిలో నుండి వచ్చినటువంటి అమ్మవారు. ఇది ఇక్కడే ఉన్నటువంటి బావిలో నుండి వచ్చిన ప్రతిష్ట దేవాలయం. ఇది మహాపురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని 1964 నుంచి ఈ దేవాలయం మహా సంపద విరాసిల్లుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు రోజుకు ఒక అలంకరణగా అమ్మవారి దేవాలయాన్ని మహా సుందరంగా అమ్మవారిని ప్రతిష్ఠింపజేస్తున్నాము. ఈ దేవాలయ చరిత్ర చాలా పురాతనది. ఇక్కడ ఎలాంటి భక్తులు వచ్చినా కూడా కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందినది. ఈ కోటమైసమ్మ దేవాలయము పురాతనంగా ఇక్కడ పేద పురాతన కోట ఉండేది. అందుకే ఈ కోటమైసమ్మ దేవాలయం. ఈ దేవాలయంలోని బావి ఉండేది. ఆ బావి నుండి వెళ్తున్నటువంటి అమ్మవారి కోటమైసమ్మ దేవాలయం. ఇది ఇప్పటికి కూడా కొంగు బంగారంగా గౌలీపురా చౌరస్తాలో విరాసిల్లుతున్నది. గౌల్ కోటమైసమ్మకి జై. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లూలు మాల్లో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమరులైన భారత సైనికుల చిత్రపటాలు ప్రదర్శించి వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లూలు మాల్ చైర్మన్ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని ఇండియన్ ఆర్మీని కలిసి లూలు మాల్ కు వచ్చిన యూత్ ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరారు. ఇండియా ఆర్మీ గర్ల్స్ టు లూలు మాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 26 నుండి 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి దేశం కోసం సైనికులు కార్గోలో చేసిన విరచిత పోరాటం గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. 1000-pounder bombs through Mirage 2000 aircrafts. This exercise we did after we lost MiG-27 aircraft, which was flown by the then Flight Lieutenant Nachiketa, who belongs to the last 25 years. We have made remarkable success. Not only we have manufactured arms and ammunition, most of the things we are importing. Even coffins we are not having. To take the dead bodies from that snowbound area, we are not having that kind of coffins. It was a very most of the things we are importing. Even coffins we are not having. To take the dead bodies from that snowbound area, we are not having that kind of coffins. It was a very battlefields. You can fall from your mobile, or you can run to your lab, sitting in the box, you can create things. So this kind of things, I request all the youngsters to see financial system entry into your cyber practice. So you can cyber security, you can replace of the cyber security and microorganization. You can create a pocket virus. It's always application for Air Force. You can after the exam, Air Force community assessment reviews. At the same time, the government has recently introduced online international education. So in future, if you want to be, it is both side advantage. The youth can join that of approximately 20 years and he is fully trained, physically mentally. He is not having the concept of physical fitness and mental fitness. You are there, or youth are begins online international education. So in future, if you want to be, it is both side advantage. The youth can join that of approximately 20 years and he is fully trained, physically mentally. He is not having the concept of physical fitness and mental fitness. You are there, or youth are job more. Why? Because any ministry to supply presently our country is very phenomenal amount of economy is coming 50% of is going for salaries and pensions. And remaining is 1 lakh activities for getting into army in last 1 year. And therefore they get around 25,000. So these people, 25% of the activities will be paid free of the activities will be paid in the armed forces. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో వైసీపీ నాయకుడు 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత్ శివప్రసాద్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అర్ధరాత్రి సమయంలో సంఘటన జరిగినట్లు పోలీసులు ఫిర్యాదులో బాధితుడు తెలియజేశాడు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ పై దాడి. ఈ రోజు కౌన్సిలర్ బైక్ ను తగలబెట్టడంతో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలో పట్టణ వైసీపీ శ్రేణులు ఉన్నారు.
అతనిది చూసి ఆ తాళం కూడా వేసాడు. నేను అటు గొంతులో పెడదామని కూడా ఎందుకో మనసు తట్టి కూడా తీసారులేండి. ఇప్పుడు మీ మనోడు కారు వచ్చిందన్న, కారు మనోడి దగ్గర అతనిది చూసి ఆ తాళం కూడా వేసాడు. నేను అటు గొంతులో పెడదామని కూడా ఎందుకో మనసు తట్టి కూడా తీసారులేండి. ఇప్పుడు మీ మనోడు కారు వచ్చిందన్న, కారు మనోడి దగ్గర. చిత్తూరు జిల్లా నేడు కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమన్ను దర్శించుకున్నారు. కుప్పంలో స్టీల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించి భువనేశ్వరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చూస్తామని అన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి అన్నారు. మహిళలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా వారికున్న అవకాశాలు అందేలా చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు, ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేసాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు కుట్టు వాళ్ళు ఇట్లా చూడన్నా
మేడం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బసినేపల్లి తండాలో లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి గత 6 నెలల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ఇది తెలుసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న కారణంగా అతనికి అన్ని విధాల అర్హుడైనందువలన ఆరోగ్య బీమా ద్వారా అతని కుటుంబానికి అండగా దాదాపు 40,700 రూపాయల చెక్కు రూపంలో ఇంటికి వెళ్లి జనసేన పార్టీ వారి తరపున అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టిన క్రియాశీలక సభ్యత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది అన్నారు. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి నిత్యం పాటుపడుతున్న జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ మిత్రులకి నమస్కారం. గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బసినేపల్లి తాండా నందు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు తీసుకున్నటువంటి లక్ష్మణ్ నాయక్ గారికి ఆయనకు ప్రమాదం సంభవించినప్పుడు ఈ సభ్యత్వం నమోదు తీసుకోవడం వలన పార్టీ నుంచి సుమారు 40,700 రూపాయల చెక్కుని కళ్యాణ్ గారు పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి జనసేన పార్టీ గుత్తి మండల ప్రధాన శాఖ ఆధ్వర్యంలో అందజేసి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఎక్కడే గానీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మహానాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి అనే దానికి ఈ చెక్కే నిదర్శనం. మా గుర్తుగా అంటే మాటలు మాట్లాడుకోకుండా జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి భద్రత భరోసా కల్పించాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పెట్టిన సంకల్పం ఈరోజు ఫలించిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ సానుభూతి పరులు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చేరాలని చెప్పి సవనీయంగా కోరుకుంటున్నాం. ఏదేమైనా ప్రమాద బీమా 5 లక్షలు, ఆరోగ్య బీమా 50,000 రూపాయలు వచ్చినటువంటి మా మహానాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి గుంతకల్ నియోజకవర్గం నుంచి నిజంగా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం పట్ల మా జనసేన పార్టీ కార్యకర్తల పట్ల మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భద్రమైన భవితవ్యమని గుంతకల్ జనసేన పార్టీ బాధ్యతుడు వాసగిరి మణికంఠ. అతని కుటుంబానికి అండగా 7 రూపాయల చెక్కు పంపిణీ రూపంలో ఇంటికి వెళ్లి జనసేన. ఇండియన్ ఆర్మీ గర్ల్స్ టు లూలు మాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు. స్కూల్ పిల్లలు పెద్దలు వచ్చి దేశం కోసం సైనికులు కార్గిల్లో చేసిన విరచిత పోరాటం. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్, మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు. నారా భువనేశ్వరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.